ఎందుకు దామినికి క్రెడిట్ ఇవ్వడానికి ఇప్పటిదాకా అంత టైం పట్టింది అసలు? ఇది నేను మాట్లాడాలనుకుంటున్న విషయం. సో, మనం మామూలుగా సాంగ్ సో, ఈ సాంగ్ బేసిక్‌గా దామిని క్రెడిట్స్ ఇష్యూ వచ్చి 'కేర్ ఆఫ్ కంచరపాలెం' సినిమాలో ఈయనకి బాగా పేరు తీసుకొచ్చిన పాట. అందరికి పేరొచ్చింది గానీ ఆవిడ పేరు లేదని బాధపడతా ఉంటారు. సో, అదే చెప్తున్నా. మనం ఏం చేస్తాము, పాట రాసిన తర్వాత సో, ఐ హ్యావ్ క్రెడిట్స్, ఆల్ ద క్రెడిట్స్. ఇప్పుడు నార్మల్‌గా నేను నా నోట్స్‌లో క్రెడిట్స్ అని ఓపెన్ చేసుకున్నా. సో, ఐ గెట్ సాంగ్‌కి సంబంధించిన సో, ఇప్పుడు ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'జీపీఎస్' సాంగ్ రిలీజ్ అయింది కదా! సో, 'జీపీఎస్' సాంగ్ క్రెడిట్స్ అని ఉన్నాయి. సో, క్రెడిట్స్ అనగానే ఇప్పుడు ఇట్లా క్లియర్‌గా మొత్తం ఉంటది. దిస్ ఈస్ ద లిస్ట్. ఇప్పుడు మీరు చూస్తే ఇది యాజ్ ఇట్ ఈస్ సాంగ్ కింద అక్కడ ఉంటది. మ్యూజిషియన్ క్రెడిట్స్ మొత్తంలో. అవును. అవును. సో, అట్లాగా ఫర్ ఎవ్రీ ఫిల్మ్ బికాస్ నేను ఐ కేమ్ ఫ్రమ్ జీరో. ఐ నో హౌ మచ్ వాల్యుబుల్ ఇట్ ఈస్ టు హ్యావ్ క్రెడిటెడ్. మేము సినిమాలకి పనిచేసినప్పుడు నేను సినిమాలోకి రాకుండా పనిచేసినప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా పేరైనా వేస్తే చాలు, దానివల్ల మనకు ఇంకొక ఆఫర్ వస్తుంది అని ఆ స్టేజ్ నుంచి వచ్చినవాడిని నేను కూడా. నేను ఇట్లా లిస్ట్ పంపించా. మనం నార్మల్గా ఒక సదరు సినిమాకి మనం పనిచేసినప్పుడు లిస్ట్ పంపించగానే అది కొంతమంది చేతులు అంటే కొంతమంది వాట్సాప్లు మారెళ్తుంది. అన్ని చేతులు మారి వెళ్ళిన తర్వాత ఒక మహానుభావుడు కూర్చుని ఉంటాడు అక్కడ, ఏది అప్లోడ్ చేసే చోట. ఆయన టాలెంట్ అంతా వాడి ఉన్నట్టు కాపీ చేయరు. అది అటు ఇటు అవుతుంది. ఓకే. అది కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే మనం పొరపాటున ఎక్స్ట్రా 2 స్పేసెస్ వదిలినా ఆ స్పేసెస్ సహా కాపీ చేసి పెడతారు. స్టిల్ వాళ్ళు గొప్ప, అసలు వాళ్ళతో ప్రాబ్లం లేదు. ఈయన ఎవరో ఉంటారు కదా ఒక ఆయన, అది చేసిన దానివల్ల మనం ఇమీడియట్గా కాల్ చేసి డైరెక్టర్కి కాల్ చేసి ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి మనం ఫైర్ అవుతాం. అంటే వాడు నా ఫ్రెండ్ కాబట్టి నేను ఏంట్రా అని చెప్పి నేను మామూలుగా మాట్లాడా అని అంటే, అవునా ఒకసారి మనోడిని కనుక్కున్నాను. సరే నేను మనోడికి కాల్ చేశాను. కో డైరెక్టర్ కాల్ చేసి అడిగితేనేమో కో డైరెక్టర్ అవునా స్పీకర్ నాకు తెలియదు, నేను ఒకసారి కనుక్కుంటాను అని చెప్పేసి కాల్ చేశాడు. మనోడు ఏదో రష్లో ఉన్నాడంట. రష్ ఏంటి, అది తప్పు కదా, అలా చేయకూడదు కదా అని చెప్పేసి అని, నాకు అనవసరం, యూ టేక్ ద సాంగ్ డౌన్ ఆర్ పుట్ ఎవ్రీ వన్స్ నేమ్, దట్ ఈస్ నాట్ రైట్ అని చెప్పేసి నేను వీళ్ళతో గొడవేసుకుంటున్నా. అయితే సైమల్టేనియస్గా ఐ కాల్డ్ దామిని. సాంగ్ రిలీజ్ అయిన కొన్ని అవర్స్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మినిట్స్లో, 1 hour కూడా అవ్వాల, ఐ కాల్డ్ దామిని అండ్ టోల్డ్ హర్, దామిని పొరపాటు జరిగింది, ఇలాగా నేమ్స్ నేను పంపించాను, వాళ్ళు ఎవరైతే వీడియో చేశారో ఆ వీడియోలో దాని వాళ్ళు పెట్టల. అండ్ వాళ్ళ వాదన ఏంటి అని అంటే, అడిషనల్ వోకల్స్ కదండి అందుకని మెన్షన్ చేయలేదు అంటారు వాళ్ళు. ఓకే. బహుశా అందుకని మెన్షన్ చేసి ఉండకపోవచ్చేమో. నోబడీ వాంట్స్ టు టేక్ ద బ్లేమ్ హియర్. ఓకే. అది కరెక్ట్ కాదు. చేసింది చిన్న పని అయినా కానీ ఐ వాంట్ ఎవ్రీ పర్సన్ హూ వర్క్ ఫర్ మీ టు బి క్రెడిటెడ్. ముందు కింద క్రెడిట్స్లో అయితే యాడ్ చేయించేసారు సార్. వాళ్ళు ఏమన్నారు నాతో, సార్ వీడియోలో అయితే మేము చేయలేం బికాస్ వీడియోకి ఆల్రెడీ వ్యూస్ వచ్చేసాయి, సో వీ కాంట్ టేక్ ఇట్ డౌన్ నౌ. డిస్క్రిప్షన్ అయితే మేము ఎడిట్ చేస్తాం, వీడియోలో చేయాలంటే ఇంకా ఇట్ హ్యాస్ టు క్రాస్ దీస్ మెనీ వ్యూస్ అని చెప్పి అన్నారు. ఓకే. ఇంకేం చేయలేము, కొంచెం ట్రై చేయొచ్చు కదా, పోనీ ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేయగలదా, అలా చేయలేమండి సారీ అని అన్నారు. మరి ఎట్లా, లేదు సార్ మేము క్రెడిట్స్ అయితే యాడ్ చేస్తాం కింద, మేము ఎడిట్ చేస్తాం వెంటనే అని చెప్పి అన్నారు. చేసిన తర్వాత నేను వెంటనే తనకు కాల్ చేసి, ఇదిగో ఒకసారి నువ్వు చూసుకో, ఇలా ఇలా ఉందంట, వీళ్ళైతే మార్చారు అని చెప్పేసి నేను చెప్పిన తర్వాత బ్యాక్ దెన్ ఐ వాజ్ యూజింగ్ అన్ ఆండ్రాయిడ్ ఫోన్. అప్పటికి ఐ థింక్ అప్పటిది ఇప్పటికి చాట్ ఉండకపోవచ్చు, బట్ ఆల్ ఆఫ్ దిస్ చాట్ హ్యాస్ హ్యాపెండ్ బిట్వీన్ మీ అండ్ హర్. సో ఇది పంపించిన తర్వాత ఏం అనుకోవద్దు దాన్ని, ఇట్లా ఉంది సిచ్యువేషను ఇట్లా, బట్ నేనైతే కింద మార్పించానన్న. అయిపోయిన తర్వాత కొద్ది కాలానికి సడన్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కాల్డ్ మీ. ఏంటి ఇలా మాట్లాడుతుంది ఆ అమ్మాయి, ఎవరో నీ గురించి. ఏ అమ్మాయి ఏంటి అన్న. అది తన సింగర్ ఉంది కదా, నువ్వేదో పాట ఇది ఇవ్వలేదంట అని మాట్లాడుతుంది. అదేంటి అలా ఎందుకు మాట్లాడుతుంది, లేదు అదే పాట వేయలేదంట పేరు, ఎవరు మాట్లాడుతుంది అంటే, దామిని ఇట్లా ఏదో రియాలిటీ షో లేదని. అవునా అని చెప్పేసి అని, సరే నేను చూస్తానులే అని చెప్పాను. తర్వాత అది ఎయిర్ అయిన తర్వాత ఆ రీల్ నేయటం మొదలుపెట్టిన తర్వాత అసలు నాకు అర్థం కాల. ముందు నేను వెంటనే దామిని కాల్ చేసిన తర్వాత, దామిని ఏమైంది దామిని అని అడిగా. ఏం లేదు స్పీకర్ అని అంటుంది. ఏం లేదు కాదు, వై డిడ్ యు టాక్ లైక్ దట్ అని అన్నా. వై డిడ్ యు టాక్ లైక్ దట్ అంటే, అదే అంటే అప్పుడు వాళ్ళు ఆడియో కంపెనీ వాళ్ళు వేయలేదు కదా నా పేరు. డిడ్ యు సే ది ఆడియో కంపెనీస్ నేమ్ అన్న. నో అంటే అట్లా, బట్ డిడ్ యు సే ఇట్ ఈస్ ఆడియో కంపెనీ అని అన్నా.
లేదంటే ఎట్లా అని. బట్ ఇట్ యు సే ఇట్ ఈస్ నాట్ ద మ్యూజిక్ డైరెక్టర్ అని అడిగా. అలా కాదు స్పీకర్ అని. కాద్దామని నువ్వు అట్లా మాట్లాడటం వలన ఎట్లా కన్వే అవుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పిందే మాట్లాడదాం. లేదు లేదు స్పీకర్ అంటే నేను అట్లా అనుకోలేదు. ఇప్పుడు ఒక రియాలిటీ షోలో బోర్మని ఏడ్ చేస్తే వెంటనే అది టీఆర్పీ కంటెంట్. సో టక్ కెమెరాలు తిరిగిపోతే అరే ఇమీడియట్గా దాన్ని క్యాపిటలైజ్ చేస్తారు. ఎనీ టీవీ ఛానల్ ఇస్ లైక్ దట్. సో అలాంటప్పుడు యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఆన్ who you are talking about and why you are talking about. See, you have a proper this thing. నీకు ఇట్లా జరిగింది అని అంటే ఎస్ అందరం ఒప్పుకుంటాం, అవునా ఇట్లా జరిగింది అని. బట్ నువ్వు అడగకుండా నేను నీకు కాల్ చేసి సాంగ్ రిలీజ్ అయిన వెంటనే నేను సాంగ్కి సంబంధించి చూసుకోకుండా నీ క్రెడిట్ ఇవ్వలేదని చెప్పి నేను ఎంతమందిని అడుగుతున్నా? ఆ విషయం నీకు క్లియర్గా తెలుసు. అలాంటిది లేదు లేదు స్పీకర్ నేను అసలు నీ గురించి అస్సలు అనలేదు, యూ డిడ్ సో మచ్, నేను ఎందుకు అలా అంటాను అని అంది. నువ్వు ఎందుకు అలా అంటాడు కాదు, రాజుగారి పెద్ద భార్య మంచిదని అంటే అర్థం ఏంటి కదా? సో ఇప్పుడు నువ్వు ఇట్లా ఎందుకు చేసావు, అది కరెక్ట్ కాదు కదా అని అంటే ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడతానని చెప్పి పెట్టింది. ఫేస్బుక్ పోస్ట్ గురించి మీకు తెలుసా? చూసా. కానీ జనానికి తెలియదు కదా. ఇప్పుడు ఆ టీవీ ఛానల్లో ఆ పర్టికులర్ సీన్ని చూసే వాళ్ళు ఎంతమంది వర్సెస్ ఫేస్బుక్లో తనని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది అనేది ఒక రియాలిటీ చెక్ ఉంటుంది కదా, అక్కడ తేడా ఉంటుంది. సో దాని వలన ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అనేది అలా అయ్యి నేను ఇది నువ్వు చేసింది ఏంటి అని అంటే లాస్ట్కి లేదు స్పీకర్ని అలా అనుకోలేదు, ఐ గాట్ క్యారీడ్ అవే, థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ క్యారీడ్ అవే. అప్పటిదాకా మ్యూజిక్ డైరెక్టర్ స్పీకర్ సడన్గా విలన్ స్పీకర్ అయిపోయేటప్పటికి ఫర్ మూమెంట్ అదే కదా అనుకున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి పోస్ట్ పెట్టిన తర్వాత అట్లీస్ట్ ఇప్పుడు మ్యూజిక్ సంబంధించిన వాళ్ళకి తర్వాత